ఛాంపియన్ మూవీ రివ్యూ. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు స్వప్న సినిమా, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్లపై తెరకెక్కిన చిత్రం ఛాంపియన్. ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన చారిత్రాత్మక ఘటనలను నేపథ్యంగా తీసుకుని స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో రోషన్, అనస్వర రాజన్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే పద్మశ్రీ తోటతరణి ప్రొడక్షన్ డిజైన్, మది సినిమాటోగ్రఫీ, మిక్కీ జే మేయర్ సంగీతం, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, పీటర్ హెయిన్స్ ఫైట్స్, చంద్రకాంత్ సోనావానే కాస్ట్యూమ్ డిజైనర్గా తమ విభాగాలను పర్యవేక్షించారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు కాలంలో సికింద్రాబాద్కు చెందిన మైకేల్ అనే యువ ఫుట్బాల్ క్రీడాకారుడు లండన్ స్థాయిలో ఆడాలని కలలు కంటాడు. అయితే తెలంగాణ ప్రాంతంలోని భైరాన్పల్లి గ్రామంలో జరిగిన ఉద్యమ సంఘటనలు అతని జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పుతాయి. అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడిగా మారాలనుకున్న మైకేల్ ఉద్యమకారుడిగా ఎందుకు మారాడు అనేదే ఈ సినిమా ప్రధాన కథ. 1948 ప్రాంతంలో భైరాన్పల్లి గ్రామంలో రజాకార్లు జరిపిన దమనకాండకు గ్రామస్తులు ఎదురుదాడి చేసిన చారిత్రాత్మక నేపథ్యాన్ని కథగా మలిచారు. ఈ కంటెంట్పై సెన్సార్ బోర్డు అధికారులు పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారు. డైలాగ్స్, కొన్ని సన్నివేశాల్లో స్వల్ప మార్పులు సూచించగా వాటిని యూనిట్ అమలు చేసినట్టు తెలిపింది. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సెన్సార్ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి యూఏ సర్టిఫికేట్ జారీ అయింది. 16 ఏళ్లు నిండిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడవచ్చని, అంతకంటే తక్కువ వయసు ఉన్నవారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడవచ్చని సర్టిఫికెట్లో స్పష్టం చేశారు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్, సామాజిక కోణాలు, ఎమోషన్స్, వార్ సీక్వెన్సులు ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా నిడివి 2 గంటల 49 నిమిషాలుగా, అంటే సుమారు 169 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. ఈ ప్రత్యేకమైన కథలో రోషన్ తన నటనతో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచుతాడో చూడాలి.